హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఇక మీదట మీలో ఎవరైనా సరే కువైట్‌కి గన హౌస్ డ్రైవర్‌గా వచ్చినా, లేదంటే గన పని మనిషిగా వచ్చినా, బయట వీసా మీద వచ్చినా కూడా మీకు మంచి చేసే విధంగా కువైట్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టాన్నయితే అమలైతే చేసింది. ఇక మీదట ఎవరైతే కువైట్‌లో ఉంటూ వీసాలు తీస్తూ ఒక బిజినెస్‌లా మార్చుకొని వేల రూపాయలు ఎవరైతే సంపాదించారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. అలా కాకుండా మేము బయట వీసా తీస్తాం, మీకు ఒక మంచి కంపెనీని చూసాము, ఇది వచ్చేసి సూను అకామా, మీకు ఒక సంవత్సరం పాటు అకామా కొట్టిస్తాము, మీకు 150 దినార్లు ఇప్పిస్తామని చెప్పేసి అబద్ధం చెప్పి మరీ ఎవరినైనా కానీ మన ఆంధ్ర నుంచి గన పిలిపించి కంగారు పడొద్దు, మంచిగా మా ఇంటికి బాగా ఒకరోజు ఉండు, నువ్వు ఏజెంట్ తీసుకోబమ్మను అప్పుడు దాకా నా దగ్గర ఉందని చెప్పి తీసుకొచ్చాడు అబ్బాయి. తెలుగు అబ్బాయి కాబట్టి సరిపోయాయి. తెలుగు అబ్బాయి కాబట్టి సరిపోయా. అదే మన ఆంధ్రాకు సంబంధించినటువంటి దొరలే ఏం చేస్తున్నారు ఇక్కడ, కొంతమంది ఆడవాళ్ళకి వీసా తీసినప్పుడు డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు వచ్చేసి మీకు 150 దినాల జీతం ఇప్పిస్తాము, 2 చుట్టీలు ఉంటాయి, చాలా బాగా ఉంటుంది ఇల్లు అని చెప్పేసి కువైట్కి అయితే తీసుకుని వస్తారు. తీరా మారే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ యొక్క జీతం 150 దినాలు పక్కన పెడితే కనుక 100 దినాల జీతం ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి చుట్టీలు ఉండవు, ఏమే కానీ ఉండవు ఇక్కడ. అందుకని చెప్పేసి మీలో ఎవరైనా సరే ఇక మీద వచ్చే వాళ్ళకు లాభం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు తీసుకొని వస్తున్నటువంటి చట్ట ప్రకారం అగ్రిమెంట్ అన్నది కంపల్సరీ. ఆ అగ్రిమెంట్లో వాళ్ళకి జీతం ఎంత ఇస్తున్నారో, అదేవిధంగా వాళ్ళకి చుట్టీలు ఎన్ని ఇస్తూ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మీలో ఎవరైనా కానీ వీసా తీసుకున్నటువంటి వాళ్ళు కువైట్కి వచ్చిన తర్వాత మీకు 100 దినాల జీతం అని చెప్పినప్పుడు 80 దినాలు ఇచ్చినా, లేదంటే కన్నా 2 చుట్టీలు అని చెప్పినప్పుడు ఒక చుట్టీ ఇచ్చినా కూడా మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ. ఎప్పుడైతే మీరు కంప్లైంట్ ఇస్తారో మ్యాక్సిమం అంటే కన్నా వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి చాలా క్లియర్గా కువైట్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాకుండా కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అందుకనే కువైట్కి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ చట్టం అన్నది చాలా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో అన్నది మనకి ఇక్కడైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది కన్నా అప్లై చేస్తే కన్నా కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకి మంచి అయితే జరుగుతుంది. మరి వీసా తీసేటటువంటి వాళ్ళకు మాత్రం ఇది ఒక చెడు అనుభవమే మిగిల్చేటటువంటి ఆస్కారం అయితే ఉంది. మీకు మంచి వీసా తీస్తాము, మంచి శాలరీ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమే కానీ ఉండవు, అదేవిధంగా అకామ కూడా కొట్టివ్వకుండా బయటకు అయితే వదిలేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచక బయటకు వెళ్ళేసి పోలీసు వాళ్ళ చేతిలో పట్టుబడి మన ఇండియాకి అయితే ఫింగర్ వేసి మరీ వస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ వీసా తీసేటటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. వచ్చేటటువంటి వాళ్ళు కంపల్సరిగా మీ యొక్క అగ్రిమెంట్లో ఏముంది, అదేవిధంగా మీ శాలరీ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఒక జిరాక్స్ కాపీ కూడా మీ దగ్గర ఉంచుకొని ఎప్పుడైతే కువైట్కి వస్తారో అటువంటి సమయంలో మీతో పాటు అయితే తీసుకొచ్చుకోండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై.